నమస్తే మిత్రులారా, ప్రకృతి దయచేసిన మరొక అద్భుతమైన మొక్క మరి మొక్కతో మీ ముందుకు రావడం జరిగింది. మీరు వీడియోలో చూస్తున్న చిన్న పల్లేరు మొక్క ఎంతో అద్భుతమైన ఔషధ గుణాలు దీనిలో దాగి ఉన్నాయి. ఈ పల్లేరు రెండు రకాలు, పెద్ద పల్లేరు, చిన్న పల్లేరు. ఈ చిన్న పల్లేరు అంటే ఇది చింతాకును పోలి ఇది నేల మీద పాకుతుంది, పచ్చటి పువ్వు వస్తుంది, ఇక రౌండ్గా ముళ్ళు ఉంటాయి చూడండి. ఎండాకాలంలో మనం ఇవి పలిగిపోయి అక్కడక్కడ ఉంటే మన కాళ్ళకు కుస్తాయి. ఇవి చూడండి, చింతాకుని బలి ఉన్నది ఇది. అదే పెద్ద పల్లేరు అయితే మన ప్రాంతంలో లేదు, అది జిగుట కలిగి ఉంటుంది, జిగురు కలిగి ఉంటుంది. ఏనుగు పల్లేరు అంటారు దాన్ని. ఈ రెండు చెట్లు కూడా సేమ్ గుణాలు కలిగే ఉంటాయి కనుక ఈ ముఖ్యంగా ఇది మూత్ర సంబంధించిన వ్యాధుల మీద వర్క్ చేస్తుంది. అంటే మూత్రం సరిగ్గా రాకపోతే, మూత్రంలో మంట ఉంటే, మూత్రంలో మనకు తెలియకుండానే వీర్యం పోతే, లేదా మూత్రంలో శుద్ధ అంటే దాన్ని ఏమంటారు మేయం పర్మ మూత్రంలో పోతుంది, మనకు తెలియకుండానే పోతుంది. అది పోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు బాగా నొస్తాయి, నడుము బాగా నొస్తుంది, తర్వాత వీక్నెస్ అయిపోతారు, సరిగా ఆకలి ఉండదు. రోజు రోజుకు చూడటానికి మంచిగానే ఉంటాడు కానీ రోజు రోజుకు ఎండుకు వస్తాడు, ఆకలి సరిగ్గా ఉండక ఇంట్లో ఉన్న వారికి పెద్దవారికి చెప్పక, ఇటు బయట వారికి చెప్పక వారిలోనే వారు మదన పడుతూ ఆలోచిస్తూ ఏదో కోల్పోతున్నామనే ఆలోచనతో మానసికంగా మొత్తం వాళ్ళు ఏదో అవుతున్నది అన్నట్ల కుంగిపోతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇది ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇది ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎనర్జీ ఇస్తుంది. అంటే చాలా బాడీని అభివృద్ధి చేస్తుంది, బలాన్ని సమకూరుస్తుంది, వీర్యంని అభివృద్ధి పరుస్తుంది. ఇది ఏ విధంగా వాడాలంటే ఇది మనం తీసుకొచ్చి చక్కగా కడిగి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కోసి నీడను ఆరబెట్టుకొని చూర్ణం తగిలేసుకొని పొద్దున ఒక చెంచడు, సాయంత్రం ఒక చెంచడు పటికే బెల్లంతో మనం వాడినట్లయితే మనకు చక్కగా వీర్య అభివృద్ధి అవుతుంది, మంచిగా నపుంసకత్వం నెచ్చిస్తుంది, బలాన్ని సమకూరుస్తుంది. ఎండిపోయిన బాడీ కూడా మళ్ళా యథావిధంగా మంచిగా బాడీగా సూపర్గా మనం ఏదైతే కోల్పోయినామో అది సమృద్ధిగా మనకు మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది. అంటే వీర్యాన్ని నష్టాన్ని అరికడుతుంది. మన వీర్యంలో ఏదైతే వీర్యము యూరిన్ రూపకంగా వెళ్ళిపోయిందో అది ఆగిపోతుంది, శుద్ధ కూడా తగ్గిపోతుంది. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది మిత్రులారా. పూర్వకాలంలో దీన్ని టీబీ పొడగొట్టేందుకు దీన్ని వాడేవారు. ఇది మనం ఎవరు బాధపడే అవసరం లేదు. అయ్యో నాకు ఇట్లా వీర్యం పోతున్నది, నేను ఈ విధంగా డీలా పడిపోతున్నాను ఎవరు బాధన పడే అవసరం లేదు. అలాంటి వారందరికీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా కొంతమంది మూత్రం భయంగా చాలా మంట ఉంటుంది. అలాంటి వారందరికీ అంటే మూత్ర సంబంధించిన వ్యాధుల మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా దీనికి మనం రాగి ఆకులు మనము కలిపి ఒక 4-5 ఆకులు రాగి ఆకులు కలిపి దీన్ని కషాయంలాగా మనం ఉడకబెట్టుకొని డైలీ మార్నింగ్ ఒక 30 ml తాగినట్లయితే అద్భుతంగా ఇంకా రిజల్ట్. ఆ మూత్రం మంట కానీ, మూత్రంలో పోయే ప్రతి వ్యాధి కానీ, ఇన్ఫెక్షన్ కానీ సమస్తం పోతుంది. మూత్ర వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది ఇది చిన్న పల్లేరు. కాబట్టి మీరు ఎక్కడైనా కనబడితే దీన్ని వదలకండి, మంచిగా దీన్ని వాడండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఇది మనకు ఉంటుంది. ఇది పిచ్చి మొక్కలు అనుకుంటాం కానీ కాదు, ఇది ఎంతో ఔషధ గని. మరి కనుక రైతులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పంట పొలాలలో గడ్డి మందు కొట్టేటప్పుడు ఇలాంటి మొక్కలను కొద్దిగా చూసుకొని కొట్టండి అయ్యా. ఎందుకంటే అంతరించిపోతున్నాయి ఒక మొక్కలను మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కరి మీద, నీ మీద, నా మీద, మన అందరి మీద బాధ్యత ఉంది. ఎంతో ఔషధ గుణాలు కలిగిన ఒక ప్రకృతి మనకి ఇచ్చిన ఎంతో విలువగల ఈ మొక్కలని మనం కాపాడుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయుర్వేదాన్ని నమ్మండి, అనుసరించండి. ఇట్లు మీ మూలిక వైద్యుడు బి డేవిడ్ రాజ్ ఆర్మూర్.